పిల్లలు ఇప్పుడు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. జనరల్ ఫార్మ్ ఏమవుతుంది పిల్లలు? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. అయితే కండిషన్ కూడా రాయాలి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 and b is not equal to 0. So a and b are not equal to 0 అయితేనే ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అవుతుంది. ఓకే పిల్లలు, రైట్. సెకండ్ వన్, ద కాస్ట్ ఆఫ్ 2 pens and 5 pencils is ₹20. ఎక్స్ప్రెస్ దిస్ డేటా యాజ్ ఎ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ ఇచ్చిన డేటాని లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. అప్పుడు ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ వచ్చి ఎక్స్ అనుకుంటాం అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ వై అనుకుంటాం. సో టోటల్గా 2 pens 5 pencils తీసుకున్నాడు అంటే 2x ప్లస్ 5y is equal to 20 is the required linear equation. ఓకే పిల్లలు, రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 are the pair of linear equations. Unique solution. Unique solution ఎప్పుడు ఉంటుంది పిల్లలు? 2 pairs of linear equations అనేవి గ్రాఫికల్గా డ్రా చేసినప్పుడు, అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సో దీనికి కండిషన్ ఏంది పిల్లలు? a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2. సో ఆప్షన్ ఏముంది? దీనికి బి ఉంది, రైట్. నో సొల్యూషన్. నో సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది పిల్లలు? అంటే ప్యారలల్ లైన్స్ అయినప్పుడు. ఇవి రెండు ఇంటర్సెక్ట్ కావు, ఓకేనా. సో అప్పుడు ఈ 2 pairs ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అనేది ఉండదు. దట్ మీన్స్ దే హ్యావ్ నో కామన్ సొల్యూషన్, కామన్ పాయింట్. సో ఇక్కడ కండిషన్ ఏంది పిల్లలు? a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2. ఇది ఎక్కడ చూపిస్తుంది? సిలో చూపిస్తుంది. అలానే ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్. సో ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది పిల్లలు? అంటే సో కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు, అంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ కూడా ఉంటే అప్పుడు అవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. దీనికి కండిషన్ ఏంది పిల్లలు? a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 is equal to c1 by c2. సో దట్ ఈస్ ఏ. సో ఇవన్నీ ఎక్కడున్నాయి చూడండి పిల్లలు? BCA. BCA. సో ఆన్సర్ ఈస్ బి, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి పిల్లలు. రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఈస్ ప్యారలల్ టు 3x minus 2y plus 4 is equal to 0. సో ప్యారలల్ లైన్ కావాలంటే సో ఒక లైన్కి ఆర్ గివెన్ లైన్కి ఒకటే ప్యారలల్ లైన్ ఉండదు నాయన. వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ ప్యారలల్ లైన్స్ టు ద గివెన్ లైన్. గివెన్ లైన్ ఏదైతే ఉందో దానికి ఇన్ఫైనైట్ ప్యారలల్ లైన్స్ని మనం డ్రా చేయొచ్చు. సో ఆన్సర్ అనేది దీనికి యూనిక్గా ఉండదు, ఒకటే ఉండదు, డిఫరెంట్గా వస్తాయి, రైట్. అయితే ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు? 3x minus 2y plus 4 is equal to 0 ఇచ్చినాడు. సో అంటే a1 ఏమవుతుంది పిల్లలు? 3 అవుతుంది, b1 -2 అవుతుంది, c1 4 అవుతుంది, రైట్. అయితే ఇక్కడ కండిషన్ ఏంది? ప్యారలల్ లైన్స్కి a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2. అయితే నేను ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 బై a2 ఈజ్ ఈక్వల్ టు -2 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4 బై c2. ఇది మనం యూస్ చేయము, రైట్. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకేమొస్తుంది? 3 బై -2 ఈజ్ ఈక్వల్ టు a2 బై b2. అంటే a2 ఏం తీసుకోవాలి పిల్లలు? అంటే 3 తీసుకుంటున్నాను. b2 ఏం తీసుకోవాలి పిల్లలు? -2 తీసుకుంటాం. చూడండి సేమ్ 3x minus 2y, so plus 5 is equal to 0.
సో ఇక్కడ రేషియో కనుక్కుంటే 3/3 1 వస్తుంది, -2 ఇక్కడ 1 వస్తుంది. సో A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అవుతుంది. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే సార్ ఎగ్జాక్ట్గా అవే వాల్యూస్ రాశారంటే, సో ఇఫ్ 2 lines are parallel they are differ in constant only. 2 lines ప్యారల్ అయితే అవి కాన్స్టెంట్లో మాత్రమే డిఫరెన్స్ కలిగి ఉంటాయి. రైట్, ఇది ఒకటైనా ప్యారల్ లైన్ అంటే మనం ఇన్ఫైనైట్ ప్యారల్ లైన్స్ రాయొచ్చు అని చెప్తున్నాను. సో ఎలా రాయొచ్చు సార్ అంటే, ఇక్కడ చూడండి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో 3x - 2y + 4 = 0, దీంట్లో ఉండే ఎక్స్ కోఫిషియంట్ని వై కోఫిషియంట్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే, నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2 3s are 6x - 2 2s are 4y + 5 or 6 ఏదైనా రాయొచ్చు. ఓకే, సో ఈ కాన్స్టెంట్ మాత్రం చేంజ్ చేసుకుంటా ఉండండి. రైట్, సో ఇట్ ఈస్ ఆల్సో ప్యారలల్ టు ద గివెన్ లైన్. ఎలా చెప్తారు సార్ అంటే కండిషన్ వెరిఫై చేద్దాం. 3/6 is equal to -2/-4 is not equal to, ఇక్కడ చూడండి 4/5 కదా. రైట్, సింప్లిఫై చేయండి. 1/2 ఇక్కడ మైనస్ క్యాన్సల్, 2 1s are 2 2s are, ఇక్కడ కూడా 1/2. సో A1/A2 is equal to B1/B2 and is not equal to C1/C2. సో ఇలా కండిషన్ని ప్యారలల్ లైన్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే లీనియర్ ఈక్వేషన్, ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్కి ప్యారలల్ లైన్ డ్రా చేయాలంటే ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే అండ్ కాన్స్టెంట్ మాత్రం వేరే డిఫరెంట్గా రాయాలి, సేమ్ మల్టిపుల్గా రాయకుండా. సార్ ఒకవేళ సేమ్ మల్టిపుల్ రాస్తే ఏమవుతుంది, నేను రాస్తున్నాను చూడండి. ఇప్పుడు 3తో మల్టిప్లై చేస్తున్నాను, 3 3s are 9x - 3 2s are 6y + 3 4s are 12, రైట్, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కండిషన్ వెరిఫై చేస్తున్నాను. 3/9 నెక్స్ట్ -2/-6 4/12. చూడండి పిల్లలు, 1/3 వస్తుంది ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే 1/3 వస్తుంది, ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే 1/3 వస్తుంది. అంటే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. సో ఇక్కడ మనకి కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినాయి. ఎందువల్ల కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినాయి? త్రూ అవుట్ ఈక్వేషన్లో ఉండే ఎవ్రీ టర్మ్ని ఒకే నెంబర్తో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల. సో అంటే కాన్స్టెంట్ కాకుండా మిగతా 2 నెంబర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎక్స్ కోఫిషియంట్ని వై కోఫిషియంట్ని ఒకే కామన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉందో అది గివెన్ లైన్కి ప్యారలల్ లైన్ అవుతుంది. ఓకే పిల్లలు, ఒకవేళ త్రూ అవుట్ టోటల్ ఈక్వేషన్ మొత్తాన్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి కోఇన్సిడెంట్ లైన్ వస్తుంది. ఓకేనా, సో అర్థమైందా పిల్లలు? రైట్, 5th వన్ చూద్దాం పిల్లలు. On comparing ratios A1/A2, B1/B2, C1/C2, find out whether the following pair of linear equations are consistent or inconsistent. So first consistent అంటే ఏంది, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏందో తెలియాలి. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటే వాటిని కన్సిస్టెంట్ అంటారు, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్కి కోఇన్సిడెంట్ లైన్స్కి సొల్యూషన్ ఉంటుంది, ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ ఉండదు. రైట్, అయితే ఇవి 2 కన్సిస్టెంట్ లైన్సే అవుతాయి. ఏది? ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్. అయితే ప్యారలల్ లైన్స్కి కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అని కూడా అంటారు, ఎందుకంటే అవి కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి అండ్ వాటికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి. రైట్, అయితే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా కనుక్కోమన్నాడు. అంటే అప్పుడు మనం కండిషన్స్ని వెరిఫై చేయాలి. రైట్, ఇక్కడ మనకి A1/A2 ఎప్పుడైనా ఈక్వేషన్స్ని ఇచ్చినప్పుడు మనం బెస్ట్ వాటిని AX + BY + C = 0 అనే ఫామ్లోకే మార్చుకుంటే బాగుంటుంది. రైట్, ఇవి అలా లేవు కాబట్టి నేను కొంచెం చేంజ్ చేస్తున్నాను. 2x - 3y - 8 = 0, అలానే 4x - 6y
-9 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. ఇప్పుడు చూడండి పిల్లలు, A1 అంటే 2, B1 అంటే -3, C1 అంటే -8, ఇది A2 4, B2 -6, అలానే C2 -9. A1/A2 చెక్ చేస్తున్నాను చూడండి పిల్లలు, A1/A2 ఎంత పిల్లలు? 2/4. క్యాన్సిల్ చేయండి, మనకి 1/2 వచ్చింది. అలానే B1/B2 చెక్ చేస్తున్నాను, B1/B2 ఇక్కడ వచ్చి -3 ఉంది, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో వచ్చి -6 ఉంది. మైనస్ క్యాన్సిల్, 3 1s 3 2s, ఇక్కడ కూడా 1/2 వచ్చింది. అయితే కోఫిషియంట్స్ అయితే కాన్స్టెంట్ ఏమైతే ఉన్నాయో C1/C2 అంటే -8/-9 క్యాన్సిల్ అయితే సో 8/9 వస్తుంది మనకి. రైట్. సో అంటే ఏ కండిషన్ పిల్లలు? A1/A2 is equal to B1/B2 is not equal to C1/C2. These lines are differ in constant only, and this condition is a condition of parallel lines యొక్క ఈ కండిషన్. సో అంటే అవి ఏం లైన్స్ అవుతాయి? ఇన్కన్సిస్టెంట్ లైన్స్. సో the given pair of linear equations are inconsistent pair of linear equations since they have no solution. Right? Okay పిల్లలు, దీనికి ఆన్సర్ ఏమని రాయండి పిల్లలు? the given pair of linear equations are inconsistent. Okay, right. అలానే 6th one చూద్దాం పిల్లలు. Find the value of k for which the following equations have infinitely many solutions. ఎప్పుడు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయో కనుక్కోమన్నాడు. k ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయో కనుక్కోమన్నాడు. రైట్. ఇక్కడే నేను రాస్తున్నాను చూడండి పిల్లలు, A1/A2. రైట్. అంటే 4/k is equal to 5/15. హిట్ సైడ్ వస్తే నెగిటివ్ వస్తుందనా, అలా నేను క్యాన్సిల్ చేసిన మనకి 3/9 వస్తుంది. సో 5 1s, అలానే 5 3s, 3 1s 3 3s అంటే 4/k is equal to 1/3కి ఈక్వల్ కావాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి k is equal to 4 3s 12. సో k is equal to 12 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి, అంటే అవి కాన్స్టెంట్ లైన్స్ అవుతాయి. ఓకే పిల్లలు, రైట్. 7th one చూద్దాం. డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 variables which have unique solution and infinitely many solution. సో యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది పిల్లలు? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ యూనిక్ సొల్యూషన్. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది పిల్లలు? ప్యారల్ లైన్స్ అయితే. సో ఈ 2 డయాగ్రామ్స్ని రాయమన్నాడు. ఓకేనా? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ ప్యారల్ లైన్స్ రాయాలి. రైట్. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు. ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ద లార్జర్ ఆఫ్ 2 supplementary angle exceeds then smaller angle by 18. సో ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంది పిల్లలు? ఇఫ్ సమ్ ఆఫ్ ద 2 angles is equal to 180 degrees, they are called supplementary angles. సో దీనికి మనం ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, నాట్ ఏ ఈక్వేషన్. ఒకటి కాదు నాన్న, 2 రాయాలి, 2 ఈక్వేషన్స్ రాయాలి. సో లెట్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో లెట్ ద 2 angles be x and y. 2 angles x and y అనుకున్నాం. వాటిని యాడ్ చేస్తే x plus y is equal to 180 degrees. This is one of the equation. And the second one is, here they gave the condition, the larger angle of 2 supplementary angle exceeds the smaller angle by 18. ఇక్కడ నేను x is greater than y అనుకుంటున్నాను. సో x is greater than y means x is the larger angle than y. సో ఈ xలో నుంచి y సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 18 వస్తుంది. సో దట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్.
అలానే లేకపోతే దీన్ని ఇలా రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 18 ఎలా అన్న రాయొచ్చు. ఓకే పిల్లలు, రైట్. దీస్ ఆర్ ద టూ లీనియర్ ఈక్వేషన్స్ వాట్ దే ఆస్క్డ్. ఓకే పిల్లలు, రైట్. మనం 9th వన్ చూద్దాం. సో 9th వన్ అండ్ 10th వన్ అసర్షన్ అండ్ రీజన్ ఇచ్చినాడు. చూడండి పిల్లలు, ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2x minus 3y is equal to 1 and 3x plus y is equal to 7 or intersecting lines. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్తున్నాడు. ఎప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయో ఇక్కడ కండిషన్ ఇచ్చినాడు. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 are intersecting if a1 by a2 is not equal to b1 by b2. Now choose the correct answer. So it is a correct condition కదా. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే a1 by a2 is not equal to b1 by b2 అవుతుంది. రైట్. అయితే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి నన్ను a1 by a2 చెక్ చేస్తున్నాను. ఇది a1, ఇది b1, ఇది c1, ఇది a2, b2, c2. a1 ఎంత పిల్లలు 2 by a2 ఎంత పిల్లలు 3. అలానే b1 ఎంత పిల్లలు -3, b2 ఎంత పిల్లలు, ఇక్కడ yకి కోఫిషియంట్ లేదు, ఏం లేదు సార్ అంటే ఏం లేకపోతే 1 అన్నట్టు by 1. సో ఇప్పుడు కంపేర్ చేస్తే రెండు ఈక్వల్గా లేవు కాబట్టి నాట్ ఈక్వల్. సో దీస్ టూ పైర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇది ట్రూయే, సెకండ్ వన్ కూడా రీజన్ కూడా ట్రూయే, అంటే బోత్ ఆర్ ట్రూ, ఏ అండ్ ఆర్ ట్రూ, ఆప్షన్ ఏ. అలానే 10th వన్ చూడండి పిల్లలు. సో pair of linear equation have infinitely many solution if a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. కరెక్టే కదా కండిషన్, రైట్. The pair of linear equation have no solution. That means these are parallel lines. a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. Both are true, right? ఓకే పిల్లలు సిలబస్ మొత్తం మీకు వీడియో క్లాసులుగా కావాలంటే బియాండ్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, బియాండ్ టెక్స్ట్ బుక్. సో ఇది యాప్, ఈ యాప్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వీళ్ళున్న వాళ్ళు డౌన్లోడ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పిల్లలు.